కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్న ఏపీ సర్కార్ మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భూ కేటాయింపులపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం రాజధానిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులపై చర్చించింది. రాజధాని ప్రాంతంలో 16 అంశాల భూ కేటాయింపుల అజెండాపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వీటిలో 12 అంశాలకు ఆమోదం తెలిపినట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. 2019కి ముందు 130 సంస్థలకి భూములు కేటాయిస్తే వారిలో కొంతమంది నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వాళ్లు కూడా రానున్న 6 నెలల్లో పనులు ప్రారంభమయ్యేలాగా చూస్తామని చెప్పారు మంత్రి. 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి రెండు కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి రెండు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 acres, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ 2 acres, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 acre, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో SIB దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 acre, బీజేపీ పార్టీకి 2 acres. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. గతంలో సిబిఐతో పాటు జియోలాజికల్ సర్వే, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థలకి కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం. వాటితో పాటు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏపీ గ్రామీణ బ్యాంక్, భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సంస్థలకి రాజధానిలో భూ కేటాయింపులకి ఆమోదం లభించింది. గతంలో గెయిల్ ఇండియా, అంబికా దర్బార్బతి సంస్థలకు ఇచ్చిన భూములపై ఆ సంస్థ నుండి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో రద్దు చేసినట్లుగా చెప్పింది ప్రభుత్వం. అంటే 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలోకే గవర్నమెంట్ మార్పు వల్ల, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరూ ముందుకు రాలా, అందరూ భయపడి వెనక్కిపోయారు. అంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని 3 ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ 3 ముక్కల ఆటతో ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ, వీటన్నిటి వల్ల నమ్మకం కలిగి ఇప్పుడు 64 మంది యాక్చువల్గా అనేక మంది అప్లై చేశారు. వాళ్ళల్లో 64 మందికి 884 ఎకరాలు ఇచ్చాం. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయ్యాయని చెప్పారు మంత్రి నారాయణ. ప్రస్తుతం అమరావతిలో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వచ్చే నెలాఖరు కల్లా ఆ సంఖ్య 20,000కు పెరుగుతుందన్నారు. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రెయినీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎండింగ్ కంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తుంటారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, కేబినెట్ సబ్ కమిటీ కొంతమందికి ఇచ్చిన భూముల్ని రద్దు చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఇంతకాలమైన నిర్మాణాలు మొదలు పెట్టలేదు అన్న కారణంగా వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇంకో 6 నెలల్లో నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చెప్పారు కూడా. సో వీళ్ళకి రద్దు చేయడానికి కారణం ఏంటి? అండ్ కొత్తగా ఎవరికైతే భూ కేటాయింపులు చేశారో వాళ్ళకి ఎలాంటి రూల్స్ పెడుతున్నారు? ఎగ్జాక్ట్లీ గతంలో 2014-19 సమయంలో దాదాపుగా 130 సంస్థలకి 1270 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేటాయించింది. వాళ్ళకి అందరికీ టైం లిమిట్ పెట్టింది. కొంత పర్టికులర్ టైం లోపల వాళ్ళ నిర్మాణాలను ప్రారంభించాలని. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో 3 రాజధానుల పేరుతో, వికేంద్రీకరణ పేరుతో ముందుకు రావడం, ఆ తర్వాత చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. తిరిగి మళ్ళీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళందరికీ గతంలో ఎవరికైతే ల్యాండ్స్ని అలాట్ చేసిందో వాళ్ళందరికీ తిరిగి ఫోన్లు చేసింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ తిరిగి వీలైనంత త్వరగా వచ్చి కన్సల్ట్ కండి, అదే సమయంలో మీరు తిరిగి ప్రారంభించాలి, లేకపోతే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే చాలామంది తిరిగి రాలేకపోయారు. చాలామంది నారాయణ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చాలామందిలో ఎప్పటికీ భయం నెలకొని ఉంది. తిరిగి మళ్ళీ ఏమవుతుందన్న అంత ఆందోళన వల్ల ఉంది. ఈ నేపథ్యంలో చాలా
చాలామంది రాకపోవడంతో తిరిగి వాటిని రివ్యూ చేయాల్సిన నేపథ్యం వచ్చింది. అందులో భాగంగానే గెయిల్కి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి, అదే సమయంలో అంబికా దర్బార్ బత్కి రెండింటికి వాళ్ళకి తిరిగి పిలిచినా కూడా తిరిగి రాలేదు కాబట్టి వాళ్ళకి కేటాయించిన కేటాయింపుల్ని రద్దు చేశామని చెప్పారు. అదే సమయంలో మరికొందరికి చాలా మందికి నోటీసులు ఇచ్చారు. చాలా వాటికి తిరిగి రివైజ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని కుదించి కొన్నింటికి మళ్ళీ కొత్తగా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. మిగతా వాటికి కొన్నింటికి వేరే ప్రాంతాలకు వాటిని తరలించారు. సో ఇట్లాంటి ప్రక్రియ జరుగుతూ వస్తుంది. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ రిక్వెస్ట్లను బట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే సమయంలో ఈరోజు జరిగిన సమావేశంలో కూడా మళ్ళీ ఒకసారి గతంలో కేటాయించి ఇప్పటికీ పనులు ప్రారంభం కాని వాటికి కొన్నిటికి కేటాయింపులు రద్దు చేశారు. మిగతా కొన్నిటికైతే గతంలో ఇచ్చిన స్థలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, వాళ్ళకి ఎంతమంది స్టాఫ్ ఇక్కడ ఉండబోతున్నారు, వాళ్ళకి అవసరమైన స్థలం ఎంత, ఇతర ప్రాంతాల్లో ఇతర రాజధానుల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయించారు, ఇట్లాంటి అన్నీ మరొకసారి రివ్యూ చేసి వాటిని మళ్ళీ రేషనలైజ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదనంగా గతంలో ఇచ్చి ఉంటే వాటిని కూడా తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం ప్రస్తుతం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కువ సంస్థలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి కాబట్టి గతంలో ఎవరికైతే అలాట్ చేశామో వాళ్ళందరూ వచ్చి వెంటనే టైం లైన్ ఒకటి ఫిక్స్ చేసుకుని ఆ లోపల ఏర్పాటు చేస్తే తమ సంస్థలు ఓకే, లేదంటే తిరిగి వాటిని రివైజ్ చేయాల్సి ఉంటుంది, రివ్యూ చేయాల్సి ఉంటుంది. తిరిగి కొత్తగా చాలా కంపెనీస్ రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వాటికి అలాట్ చేయాల్సిన నేపథ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఎవరికైతే గతంలో అలాట్ చేసిన వాళ్ళు వీలైనంత 3 నెలల లోపల వాటిని ప్రారంభించాలని చెప్పి చాలా స్పష్టమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంటూ జీవోఎం ఒక ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి వాళ్ళందరికీ మరొకసారి ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళందరికీ మరొకసారి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా సంస్థలు తమ పనులు ప్రారంభించాయి. దాదాపుగా నారాయణ చెప్తున్నట్టుగా మరొక 3 నెలల లోపల ఇప్పుడు అలాట్ చేసిన అన్ని సంస్థలు కూడా తమ కార్యకలాపాలని వాటికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభిస్తే, ఒకవేళ ప్రారంభించకపోతే తిరిగి వాటిని కూడా రద్దు చేస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన కేటాయింపులు జరుపుతాయో ఆ సంస్థలు వీలైనంత త్వరగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే తద్వారా అమరావతి రాజధాని ముందుకు వేగంగా వెళ్ళే నిర్మాణ పనులు కావచ్చు, రాజధాని భవిష్యత్తులో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.